తెనాలిలో సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే నేతృత్వంలో గుంటూరు జిల్లా విలేకరులకు పునశ్చరణ తరగతులు విజయవంతంగా జరగడం పట్ల మీడియా అకాడమీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని జిల్లాల విలేకరులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించింది. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజుల పాటు గుంటూరు జిల్లా విలేకరులకు పునశ్చరణ తరగతులను సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే చేపట్టింది. ఈ సందర్భంగా జరిగిన సభకు కమిటీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. తెనాలిలో జరిగిన విలేకరుల శిక్షణ తరగతులు క్రమశిక్షణతో జరిగిన తీరు చాలా ఆనందం కలిగించిందని అన్నారు. ఈ తరగతుల వల్ల విలేకరులకు ఉపయోగం కలుగుతుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. వార్త రాసేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఇంత పెద్ద కార్యక్రమంలో తెనాలి కమిటీ భాగస్వాములే ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించినందుకు కమిటీకి అభినందన తెలిపారు. ఈ శిక్షణ తరగతులు ఇంత గొప్పగా జరుగుతాయని తాను భావించలేదని, ఇదే స్ఫూర్తితో మిగతా జిల్లాలోని విలేకరులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామని అలపాటి సురేష్ కుమార్ తెలిపారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా విలేకరుల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు. విలేకరులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం కూడా అక్రిడేషన్ కార్డులు తగ్గించడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులకు జీవో ఇచ్చినా అది ఆచరణకు లోను కావడం లేదని తెలిపారు. విలేకరుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఇలాంటి శిక్షణ తరగతుల వల్ల గ్రామీణ విలేకరులకు మంచి అవగాహన కలుగుతుందని, ఇటువంటి శిక్షణ తరగతుల కార్యక్రమాల్లో ఏపీడబ్ల్యూజే భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు విలేకరులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చిన డిప్యూటీ న్యూస్ ఎడిటర్, ఎడిషన్ ఇన్ఛార్జ్ జర్నలిజం శాఖ హెచ్ఓడీలు, సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వారికి మెమోంటోలు బహుకరించారు. ఇదే సమయంలో శిక్షణ తరగతులకు హాజరైన గ్రామీణ విలేకరులకు సర్టిఫికేట్స్ ని సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ అందించింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే మాజీ కార్యదర్శి చందు జనార్దన్, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి, మురళి, ఎస్ఎన్, మీరా, మణిరామ్, ఏచూరి శివ, భక్తవత్సలం, రాంబాబు, ఓత్కోలు మార్కండేలు, ఏపీడబ్ల్యూజే పట్టణ అధ్యక్షుడు చందు సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపిచంద్, బొల్లిముంత కృష్ణ మాస్టర్, చొప్పర్ సుధాకర్, ఎల్ వెంకటేశ్వరరావు, బోడపాటి మురళి, దీపాల తారక్, సాయినాథ్, టి శరత్ బాబు, ఆర్వి కిరణ్ కుమార్, తన్నీరు కళ్యాణ్ కుమార్, బి కమలాకర్, మణికాంత్, ఎం వెంకటేశ్వరరావు, శ్యామల ప్రసాద్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. మన సోమసుందర్ గారు కానీ, మంగేష్ కానీ, ఈరోజు చెప్పిన అజయ్ కానీ, రామకృష్ణ, చాలామంది సీనియర్ జర్నలిస్టులు, అనుభవమైన జర్నలిస్టులను ఏర్పాటు చేశారు. చెప్పడంలో కొంత తేడా ఉండొచ్చు. ఇప్పుడు వాస్తవానికి మీరు విన్నారు మన గోపాలకృష్ణ గారిది. గోపాలకృష్ణ గారు జర్నలిస్ట్గా కాదు, జర్నలిస్టుల శిక్షకులకి శిక్షణ ఇచ్చే టీచర్గా బ్రహ్మాండంగా పనికొస్తారు. ఆయనకి అవకాశం ఉంటే ప్రెస్ అకాడమీలో అయితే విశాలాంధ్రలో వాళ్ళకి జరుపుతున్నారు. మనం ఏదైనా జరిగేటప్పుడు అవసరమైతే ఆయన కొంచెం ఒకే సబ్జెక్ట్ని ఎన్నుకొని ప్రిపేర్ అయితే ఆ సబ్జెక్ట్ మీద చెప్పచ్చు. ఈరోజు ఆయన విషయంలో మనం ఏకీపించింది ఒకటే, ఆదివారం నాడు నేను బయటికి రానంటే మండల మ్యాజిస్ట్రేట్కి జర్నలిస్ట్కి అది కుదరదు. చట్టబద్ధమైన ఈ వస్తే నేను మా భార్యతో 24 గంటలు ఉంటాను, పిల్లలతో ఉంటాను అంటే చట్టం ఒప్పుకోదు. అది తప్పదు. అది ఒక్కటి తప్పితే చాలా చక్కగా సమాజాన్ని గురించి, జర్నలిజం బాధ్యతల గురించి మనకి ఆయన దృష్టిలో చట్టపరమైన అంశాలు కూడా ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనిపించింది నాకు. అలాంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించి శిక్షణా తరగతుల్ని మనం నిర్వహిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మనకి సురేష్ గారు మీరు విన్నారు కదా, ప్రారంభ సభలో క్లుప్తంగా తన 15 నిమిషాల ప్రసంగంలో మన గురించి, మన సబ్జెక్టుని గురించే మాట్లాడాడు. చాలా సూటిగా, క్లుప్తంగా. అదే మనకు కావాల్సింది. అదే రకమైన భావన చెప్పడంలో తేడా ఉండవచ్చు. చాలా అంశాలు మీరు తెలుసుకొని ఉంటారు, సున్నితమైనవి. నేను చెప్తున్నాను కదా, బోధరాజు రాధాకృష్ణ గారు రాసిన భాష మీద ఈనాడు జర్నలిజం స్కూలు 1980 దశకంలో రాసిన పుస్తకంలో మెలకులే నేను జర్నలిస్ట్ కావడానికి ఉపయోగపడ్డాయి. ఈరోజు కూడా మీరు ఓపిక చేసి చదవండి, 8 చదవండి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ తర్వాత అందులో పదజాలం మనకు చాలా బాగా ఉపయోగపడింది. కష్టం అనిపిస్తుంది, చాలా బాగా ఉపయోగపడింది. టీవీ మీడియా వాళ్ళకు కూడా చాలా ఈజీ అనుకుంటున్నారు. టీవీ మీడియా వాళ్ళు సమాజం మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఛానల్స్. మీలాగా మేము స్టోరీలు రాయక్కర్లేదు, గంటల రాయగలరు, 2 మాటలు చెప్తే సరిపోద్దని తోసింది చెబుతున్నారు. మేము సవర్ణనే వేసుకుంటాం, మీకు ఆ ఛాన్స్ కూడా లేదు. సమాజానికి మనం జర్నలిస్ట్గా న్యాయం చేయాలి, అన్యాయంగా చేయకూడదు. ఒక వార్త మిస్ అయినా తప్పులేదు, ఇంకోసారి స్కోర్ చేసుకుంటాం. తప్పుడు వార్తను సమాజానికి అందిస్తే మనం జర్నలిజంలోకి వచ్చింది డబ్బు కోసం కాదు. ఇందాక గణేష్ గారు చెప్పారు, నిజమే, మేము ఇబ్బంది పడుతున్నాం, మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మీ పిల్లల్లాగా మేము చదివించలేకపోతున్నాం.
అడుగుతున్నాం, ప్రభుత్వాలు చేయటంలా, యాజమాన్యాలు అసలు చేయటంలా. కానీ మేము సామాజిక దృక్పథంతో సమాజ సేవ చేయాలి, సమాజానికి సేవ చేస్తూ సమాజం చేత గౌరవించబడాలి అన్న లక్ష్యంతో. ఫైనల్గా జర్నలిజం గురించి మీకు ఒక్క మాట చెప్తాను. మార్గరెట్ డ్యూరాస్ అని ఒక ఫ్రెంచ్ తత్వవేత్త ఒక ఆవిడ ఉన్నారు, గతంలో ఉన్నారు, ఇప్పుడు లేదు. ఆవిడ ఒక మాట చెప్పారు, జర్నలిజం వితౌట్ ఏ మోరల్ పొజిషన్ ఈజ్ ఇంపాసిబుల్. జర్నలిజం వితౌట్ ఏ మోరల్ పొజిషన్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఏంటంటే, ఒక మోరల్ పొజిషన్ తీసుకోకుండా, అంటే ఒక నైతికపరమైన ఒక స్టాండ్, ఒక వైఖరి తీసుకోకుండా జర్నలిజం అనేది సాధ్యం కాదు. మనం చాలామంది గతంలో మీరు శిక్షణ ఇలాంటి పునశ్చరణ తరగతులకు మీరు హాజరయ్యి ఉంటే, మీకు ఎవరైనా టీచర్లు చెప్పుంటే, మీకు అందరికీ మీరు ఒక మాట వినుంటారు, మీరు ఆబ్జెక్టివ్ జర్నలిజం అనే మాట వినుంటారు. ముందు నుంచి అట్లా చెప్పుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తానున్నారు. లెట్ మీ టెల్ యూ, there is no such thing as an objective journalism. Objective journalism అనేది లేదు. మార్గరెట్ డ్యూరాస్ గారు చెప్పినట్లు సబ్జెక్టివ్ జర్నలిజం ఉంటుంది ప్రపంచంలో. మనం ఎప్పుడు కూడా మన పెన్ను, మన జర్నలిజం పేదవాళ్ళకు ఉపయోగపడాలి మరి ముఖ్యంగా. ఆ క్రమంలో నేనైతే 100% నా కళాన్ని, నా మేధస్సుని, నా బుర్రను కూడా ఎప్పుడు అవసరమైనా నేను, ఎందుకంటే విలువలు గల వ్యక్తిత్వంతో విలువలు పంచాలి. ఎందుకంటే మనుషుల విలువలు తగ్గిపోతున్నాయండి, నాకు తెలుసు. ఆస్తుల విలువలు పెరిగిపోతున్నాయి, మనుషుల విలువలు తగ్గిపోతున్నాయి. సాటి మనిషిని ప్రేమించే పరిస్థితి లేదు. అంతా మైక్రో న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా తయారైపోయాం. నేను, చిన్న పొట్ట, శ్రీరామ రక్ష, నా భార్య, నా పిల్లలు, అంతే. సమాజంలో మన పాత్ర ఏంటి, మనం ఎక్కడున్నాం అనేది ఎవరికి వాళ్ళని తగ్గించుకోవాలి. జర్నలిజం విలువ పెరగాలి. ఆ జర్నలిజం గ్రూప్లో నేను కూడా త్వరలోనే మీ దాంట్లోకి వచ్చేస్తాను. నన్ను కూడా మీరు సాదరంగా ఆహ్వానించాలి. ఆలపాటి సురేష్ గారి నాయకత్వంలో మరి ప్రెస్ అకాడమీలో ఇట్లాంటి ట్రైనింగ్ క్లాసెస్ నాకు గొప్పగా, విచిత్రంగా కూడా అనిపించింది. నేను ఇప్పుడు నా 22 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో కానీ, నా లైఫ్ మొత్తం ఈ ఎంటైర్ లైఫ్లో నేను ఎప్పుడు ఇట్లాగా శిక్షణా తరగతులు విలేకరులకి, జర్నలిస్టులు కండక్ట్ చేశారని నేను వినలా. నేను మరి తిరిగాను, చూశాను. నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా మన జర్నలిస్టులు, బ్యూరోలే అందరూ నా ఫ్రెండ్స్ ఉన్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్లో కానీ అదర్ స్టేట్ బ్యూరో ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉన్నారు. కానీ నేను ఎప్పుడు శిక్షణా తరగతులు వీళ్ళకు ఉన్నాయి అనే విషయం నాకు తెలియదు. మనాడు చెప్తే చాలా విచిత్రంగా, వింతగా అనిపించింది. ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా. మరి ఈ విధంగా మరి ఈ నాయకత్వంలో ఇట్లాంటి శిక్షణా తరగతులు మీకు కండక్ట్ చేసినందుకు వారికి కూడా నేను కూడా ఒక జర్నలిస్ట్ మిత్రుడుగా హృదయపూర్వక నమస్కారం. సురేష్ గారు తీసుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి మంచి చెడులని రెండు, లేదా ఇక్కడ ఏదైనా చిన్న చిన్న తప్పులు దొరలి ఉంటే అలాంటి వాటిని తీసుకుని సమీక్ష చేసుకుని అందరితో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా గ్రామీణ విలేకరులని ఒక శక్తివంతమైనటువంటి విలేకరులుగా తయారు చేయడానికి, యథార్థ వార్తలను, సత్కరమైనటువంటి వార్తలను, సత్య వార్తలను సమాజానికి అందించేందుకు కార్యోన్ముఖులను చేయడానికి సురేష్ కుమార్ గారికి ఈ దోహదపడుతుందని చెప్పేసి వారు ఆ విధంగా చేసేటువంటి కృషిలో రాష్ట్రంలో వారికి APUWJ అన్ని జిల్లాలలోనూ, అన్ని పట్టణాలలోనూ వారు కోరుకున్నటువంటి సహకారాన్ని మేము అందిస్తామని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు. ముందుగా మేము కూడా ఆ విధమైనటువంటి హామీని ఇస్తూ మా ఈ సమాచారాన్ని సమాజంలో వాళ్ళన్న తీరుని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మన వాళ్ళు ఇబ్బందులు పడుతూ ముందుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. ప్రభుత్వం కూడా నిస్వార్థంగా ఇలా ప్రజాసేవకే బానిసైపోయి ఇవాళ సమాజంలో ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఈ విలేకరుల సోదరులకి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అది మన ఆలపాటి సురేష్ గారి సారథ్యంలో మనందరికీ న్యాయం జరిగే రోజులు వస్తాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఒక మంచి వాతావరణంలో, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ధైర్యంగా ముందుకెళ్ళాలి, వార్తగా ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి,
ప్రజల మనసుల్లో మనం ఏ విధంగా ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలి అనే దాంట్లో ఇవాళ ఇక్కడ చేపట్టినటువంటి శిక్షణా తరగతులు